బహ్రెయిన్లో శ్రీ భాగవత కథామృతం కన్నుల పండువగా జరిగింది. ఇస్కాన్ సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తెలుగు ప్రజలంతా కలిసి నిర్వహించిన తొట్టతొలి వేడుక ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తి భావనలు పెంపొందించే విధంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు విదేశీయులకు తెలిసేలా కార్యక్రమాన్ని చేపట్టారు. పూజ్యశ్రీ సత్య గోపీనాథ్ దాస్ ప్రభుజీ తన ప్రవచనంలో తెలుగు భాష గొప్పతనాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను విదేశాల్లో కూడా అక్కడి ప్రజలు ఎలా ఆచరిస్తారో వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు తమ కుటుంబ సమేతంగా పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనాలు, భగవంతుని లీలా విశేషాలను పెద్దల ద్వారా తెలుసుకున్నారు. శ్రీ భాగవత కథామృతం ఇంత అద్భుతంగా జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి చరిత్రలో నిలిచిపోవాలని పూజ్యశ్రీ సత్య గోపీనాథ్ దాస్ ప్రభుజీ అన్నారు. ఇంత ఘనంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన ఆర్వి రావుని, మోహన్ మురళీధర్ని ఘనంగా సన్మానించుకున్నారు. పెద్ద మనస్సుతో ముందుకు వచ్చినందుకు హరిబాబు అలాగే కమిటీ సభ్యులను అభినందించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గల్ఫ్లో జరుపుకోవడం వల్ల ప్రజల్లో మంచి భావాలు పెంపొందుతాయని వక్తలు ప్రశంసించారు.